పార్లమెంటు ఎన్నికల కోడ్ ముగిసే వరకు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి నుంచే పాలనా వ్యవహారాలు చూసేందుకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తున్నది. కోడ్ అమలులో ఉన్న సమయంలో సెక్రటరియట్ కు రావడం, రివ్యూలు నిర్వహించడం వల్ల ఆఫీసర్లకు ఇబ్బందులు వస్తాయనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాక్ ఉంది. అందులో భాగంగానే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత సీఎం సెక్రటరియట్ కు రావడం లేదని సమాచారం. అయితే రెగ్యులర్ ఫైల్స్ మాత్రం ఇంటికి తెప్పించుకుని క్లియర్ చేయడమే కాకుండా రోజువారీ పాలనా వ్యవహారాలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నట్టు తెలిసింది. డిసెంబర్ 7న సీఎంగా బాధ్యతలు తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి 100 రోజుల పాటు పాలనపై దృష్టి సారించారు. రెగ్యులర్ గా సెక్రటరియట్ కు వచ్చి పలు శాఖల పనితీరుపై సమీక్షలు నిర్వహించారు. అయితే ఈ నెల 16న ఎన్నికల కోడ్ రావడంతో ఆయన తన ఫోకస్ ను రాజకీయాలపై మరల్చారు. అందులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలపై దృష్టి పెట్టి ముందుగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను పార్టీలో చేర్చుకున్నారు. త్వరలో మరికొంతమంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. అలాగే అభ్యర్థుల ఎంపిక, ప్రచార తీరుపై లీడర్లతో ఇంటి వద్ద సమీక్షలు చేస్తున్నారు. కోడ్ ఉన్న సమయంలో సెక్రటరియట్ కు వెళ్లి రాజకీయ అంశాలపై సమీక్షలు చేయవద్దనే ఉద్దేశంతో సీఎం ఉన్నట్టు సెక్రటరియట్ వర్గాలు తెలిపాయి. ఒకవేళ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఏదైనా ఎమర్జెన్సీ మీటింగ్లు ఉంటే సెక్రటరియట్ కు వచ్చి సమీక్షిస్తారని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బడంగ్పేట్ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి దంపతులు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి, బాలింగని జంగయ్య, పన్నాల రాజేందర్ రెడ్డి, బోయపల్లి రాఘవేందర్ రెడ్డి దంపతులు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్ గా ఉన్న సిపి రాధాకృష్ణన్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా అదనపు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనను డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బంజారాహిల్స్ లోని నివాసంలో తెలంగాణ క్రషర్ అసోసియేషన్ అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కలిసి వారి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న క్రషర్ రంగం ఫిట్ మెజర్మెంట్, రాయల్టీ చెల్లింపుల సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని, ఎప్పుడో చేసిన క్రషర్ గుంతలకు మెజర్మెంట్ వేసి ఇప్పుడు రాయల్టీ చెల్లించాలని చెప్పడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని మంత్రికి తెలిపారు. అందులో ప్రభుత్వ పనులకు స్టోన్ సప్లై చేశామని, ప్రైవేటుకు చేశామని, అయితే ప్రభుత్వ పనులకు కాంట్రాక్టు బిల్లుల చెల్లింపు సమయంలో రాయల్టీ తీసుకుంటున్నారని, ప్రైవేటు వాటికి ఎప్పటికప్పుడు తీసుకోవాలని తాము కోరుతున్నామని, కానీ సంవత్సరాల తర్వాత ఇప్పుడు అన్నిటికీ కలిపి మళ్లీ రాయల్టీ చెల్లించమని అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారని, ఇది క్రషర్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తుందని వారు మంత్రికి వివరించారు. క్రషర్ అసోసియేషన్ సమస్యలను తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జూన్ 3వ తారీఖు వరకు తాను ముఖ్యమంత్రితో చర్చించి ఒక మినిస్టర్స్ కమిటీ వేయించి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తారని తెలిపారు. గత ప్రభుత్వం నోటి మాట ద్వారా కాకుండా అధికారిక ఉత్తర్వులు ఇస్తే ఇప్పుడు ఈ సమస్య ఉత్పన్నమయ్యేదే కాదని ఆయన అన్నారు. తాను ముందుండి ఫిట్ మెజర్మెంట్, రాయల్టీ సమస్యను పరిష్కరిస్తారని, అప్పటి వరకు సమ్మెను విరమించుకోవాలని క్రషర్ అసోసియేషన్ కు సూచించారు. మేము గతంలో మీకు పోయిన గవర్నమెంట్ మీకు ఓవరాల్ ఆర్డర్ అయ్యి మీరు చేసుకోండి అని చెప్పిన కానీ అప్పుడే ఆర్డర్ ఇచ్చుంటే ఈ ప్రాబ్లం లేకపోతుంది మీకు. అందుకని తప్పకుండా దీని మీద నేను ప్రత్యేక దృష్టి పెడతా. నేనే కాదు, మా సీనియర్ మంత్రులు అందరం కలిసి కూడా ముఖ్యమంత్రి గారితో చర్చిస్తా. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పోతున్నా. మీ రిప్రజెంటేషన్ నా కవరింగ్ లెటర్తో పెట్టి నేను కూడా ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తాను దీనికి పరిష్కారం చేయాలని. కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మీ స్ట్రైక్లో మీ కోడ్లో ఉన్నప్పుడు ఏ డిసిజన్ తీసుకున్నా అది ఎలక్షన్ రూల్స్ విరుద్ధం అవుతుంది కాబట్టి తప్పకుండా జూన్ తర్వాత మిమ్మల్ని కూడా డెలిగేషన్ని ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ ఇప్పిస్తే మీరు కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా మీకు న్యాయం చేస్తానని ఒక రాష్ట్ర మంత్రిగా, అది కూడా R&B శాఖ మంత్రి అంటే నా రోడ్స్ కావాలని మెడల్ కావాలి. నాకు మెడల్ ఉంటేనే రోడ్స్ వేయగలుగుతాం. 5 ఏళ్ళకెళ్ళి రోడ్స్ లేకుండా చాలా డ్యామేజ్ అయ్యి కాంట్రాక్టర్లకు పేమెంట్ రాకుండా సగంలో ఆగిపోయిన రోడ్ల పరిస్థితి ఉన్నది. దాన్ని నా మీద పూర్తి బాధ్యత ఉన్నది. తెలంగాణలో యాక్సిడెంట్లుగా రాకుండా ఉండాలన్నా ఈరోజు రోడ్స్ మంచిగుంటేనే డెవలప్మెంట్ అనేది ఇంకా ఎక్కువ జరుగుతుంది. ఇండస్ట్రీస్ రావాలన్నా ఏది రావాలన్నా రోడ్స్ అనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలన్నదే నా ఉద్దేశం, మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. తప్పకుండా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, అర్బన్, సబర్బన్ అలాగే రూరల్ లాగా 3 విభాగాలుగా విడదీసి తెలంగాణను అభివృద్ధి చేద్దామనే వారైతే లాజిస్టిక్ పార్కులు కానివ్వండి, ఫార్మాసిటీ కానివ్వండి, ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలో ప్లానింగ్లో ఉన్నాం. పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీని వీడారు. కొందరు బీజేపీలో చేరుతుండగా మరికొందరు కాంగ్రెస్ లోకి జంప్ అవుతున్నారు. దీంతో కారు పార్టీ ఖాళీ అవుతుంది అన్న కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి.
తాజాగా బీఆర్ఎస్ కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముదోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిపోయారు. 2024 మార్చి 21వ తేదీ గురువారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో విఠల్ రెడ్డిని కాంగ్రెస్ లో చేరారు. ఆయన కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి సీతక్క. ముదోల్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు విఠల్ రెడ్డి. 2014లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన విఠల్ రెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్ లోకి వెళ్లారు. 2018లో కూడా ఆ పార్టీ నుంచే పోటీ చేసి మరోసారి విజయం సాధించారు. అయితే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజాగా కాంగ్రెస్ లో చేరారు విఠల్ రెడ్డి తండ్రి గడ్డన్న. ఈయన ముదల్ నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కామారెడ్డి జిల్లాలో పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పర్యటించారు. బిక్నూర్ మండలం మాసుపల్లి, జంగంపల్లి, దోమకొండ మండలం లింగుపల్లి గ్రామంలో పంటల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులు, కౌలు రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు మంత్రి జూపల్లి. రైతులు నిరాశ నిస్పృహలకు లోను కావద్దన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. పంట నష్టపోయిన ప్రతి రైతును అన్ని విధాలా ఆదుకుంటాం, అండగా ఉంటామని భుజం తట్టారు మంత్రి జూపల్లి. నష్టం జరిగిన రైతులందరికీ పరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రైతు సోదరుల ఆత్మస్థైర్యం దెబ్బతినొద్దని ఆలోచించి సీఎం రేవంత్ రెడ్డి పంట నష్టంపై సర్వే చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. సర్వే పూర్తి కాగానే అధికారుల నివేదిక ప్రకారం రైతులకు ఆర్థిక సాయం చేస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రైతు యొక్క భరోసా ఉంటున్నాము. రైతు భరోసాను ఎకరాకు 10,000 నుంచి 15,000 రూపాయలు పెంచి చేసే ఏర్పాటుగా జరుగుతూ ఉంది. సరే, కొంత సమయం పట్టవచ్చు. మూడవది ఇన్సూరెన్స్ కూడా ఇటువంటి వాటి సందర్భంలో గతంలో ఉండేది. గత 10 సంవత్సరాల క్రితం 20-30 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఇన్సూరెన్స్ ఉండేది. ఎప్పుడు ఈ అకాల వర్షాలు వచ్చినా, ఎప్పుడు ఈ యొక్క నష్టం జరిగినా ఇచ్చేట కాలం జరిగేది. కానీ గడిచిన 10 సంవత్సరాలు ఎప్పుడు మొత్తం టోటల్గా ఇవన్నీ కూడా స్టాప్ చేసి ఎక్కడ కూడా ఈ యొక్క పంట నష్టం కానీ, రైతు బీమా చేయడం కానీ, అంటే పంట బీమా చేయడం కానీ ఏమీ జరగలేదు. మళ్ళీ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవన్నీ కూడా రెస్టోర్ చేస్తూ ఇవన్నీ రైతుకు వివిధ రకాల పద్ధతులు ఎంత నష్టం జరిగింది ఇవన్నీ కూడా ఇవన్నీ పద్ధతులు వాళ్ళకి న్యాయం చేసి ఏర్పాటు చేస్తాను. రైతులు నిరాశ నిస్పృహకు లోను కావాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ విద్యాశాఖ మంత్రి అరెస్టు కాగా ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత కూడా అరెస్ట్ అయ్యి ఈడీ కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో తనని ఈడీ అధికారులు అక్రమంగా అరెస్ట్ చేశారని, సరైన రూల్స్ పాటించలేదని కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది. దీంతో విచారణ జరిపిన కోర్టు కవిత వాదనను కొట్టివేసింది. పీఎంఎల్ఏ చట్టంలో సెక్షన్ 19ను ఈడీ అధికారులు పాటించారని రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి నాగ్పాల్ తీర్పు ఇచ్చినట్లు తెలుస్తుంది. అలాగే కవితను సూర్యాస్తమయానికి ముందే అరెస్ట్ చేయడంతో పాటు 24 గంటల్లోపే న్యాయస్థానం ముందు హాజరుపరిచారని కోర్టు పేర్కొంది. కాగా ఇదే కేసులో 9 సార్లు సమన్లు అందుకున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ విచారణకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ తనను అరెస్ట్ చేయకుండా చూడాలని కోర్టును ఆశ్రయించారు. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంత్ పై కేసు ఫోన్ సీజ్ అంశంపై ఆర్ఎస్పీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కుంభకోణం జరిగిందని ఆరోపణ వస్తే ఆధారాలతో స్పందించాల్సింది పోయి దౌర్జన్యంగా అక్రమ కేసు పెట్టి సెల్ ఫోను సీజ్ చేయడం ఏంది రేవంత్ గారు? అంటే కుంభకోణం బరాబర్ జరిగిందన్న మాట. దాని నుండి ప్రజల దృష్టి మరలించడానికే మా యువనేత తెలంగాణ పోరాట యోధుడు క్రిషాంక్ ఫోన్ సీజ్ చేశారు. దీన్నే పోలీస్ భాషలో అటెన్షన్ డైవర్షన్ ఎంఓ అంటారు. ఈ గ్యాంగులు బ్యాంకుల ముందు తచ్చాడుతూ ఖాతాదారుల మీద రంగు చల్లి వాళ్ల పైసలు నెత్తుకొని పారిపోతారు. ఈ గ్యాంగులు నేడు తెలంగాణలో రాజ్యమేలుతున్నవి అంటూ ఘాటు ట్వీట్ చేశారు. దేశం కోసం జరిగే ఎన్నికల నగారా మోగింది. రానున్న ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి 400 సీట్లు గెలిచే దిశగా కృషి చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బాగాంబర్పేట్ డివిజన్లోని నందనవనం, శారదానగర్, సంజయ్ గాంధీనగర్, సాయిబాబా నగర్, ఈసీ కాలనీలలో బస్తీ పర్యటన నిర్వహించారు. దేశ ప్రజలు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని మళ్లీ కోరుకుంటున్నారన్నారు. బీజేపీకి 302 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు 370 సీట్లతో మళ్లీ బీజేపీ స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో శాంతి భద్రతలు నెలకొల్పడం కోసం, ఒక సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం, ఒక నీతి నిజాయితీ అవినీతి లేని ప్రభుత్వం కోసం మళ్లీ నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు అని తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం, దేశ మౌలిక వసతులు కల్పించడం కోసం, కానీ అన్ని వర్గాల ప్రజలలో ధైర్యం నింపిన వ్యక్తి నరేంద్ర మోదీ కాబట్టి మళ్లీ
మోదీ నాయకత్వాన్ని బలపరచాలని బీజేపీ పార్టీ ఓటు వేసి గెలిపించాలని కోరారు. దేశం కోసం జరిగేటువంటి ఎన్నికలు, ఈ ఎన్నికలు నరేంద్ర మోడీ గారికి ఎంత మెజార్టీ స్థానాలు లభిస్తాయో నిర్దేశించేటువంటి ఎన్నికలు. ఇప్పుడు 302 స్థానాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి సొంతంగా 370 స్థానాలు వస్తాయనేటువంటి అంచనా వేస్తూ ఉన్నారు అందరూ. ఎన్డీఏకు 400 సీట్లు దాటాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. దేశంలో గతంలో ఎన్నడూ లేనటువంటి మెజార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతీయ జనతా పార్టీకి దేశ ప్రజలు కట్టబెట్టబోతూ ఉన్నారు. దేశంలో శాంతి భద్రతలు కాపాడడం కోసం, దేశంలో సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం, దేశంలో ఒక శాంతి మరి అదేవిధంగా స్టేబిలిటీ ఉండేటువంటి ప్రభుత్వం కోసం, ఒక నీతి నిజాయితీతో అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ ప్రభుత్వం రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువయ్యారని, ఆ పార్టీకి దిక్కులేక బీఆర్ఎస్ నాయకులను ఎంపీ అభ్యర్థులుగా పెట్టుకుంటుందని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు. ఆయన పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారిలో సగం మంది కేసీఆర్ తయారు చేసిన నాయకులే అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మళ్లీ కేసీఆర్ ను ఆదరించడం ఖాయమన్నారు. హుజూర్ నగర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా తానే ఉంటానని తెలిపారు. రైతాంగం మొత్తుకుంటున్నారు, పొలాలు ఎండిపోతున్నాయని చెప్పి పశువులు మెప్పుకుంటున్న సంఘటనలు, గొర్రెజీవాలకు ఇచ్చిన సంఘటనల్ని అనేక మంది యాక్టివిస్టులు సోషల్ మీడియాలో పెట్టినా, ప్రధాన మీడియా కూడా చూపించినా ఇంతవరకు వీళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు. అసలు వ్యవసాయ రంగం అనేది ఒకటి ఉందని, వ్యవసాయ రంగమే మనకు జీవనాధారం అని సోయి కూడా లేని మంత్రులు ఈ జిల్లాలో ఉన్నారు. కేవలం వసూలు చేసుకునే ఆలోచన తప్ప వ్యాపారుల్ని ఇతరులను భయపెట్టించి బ్లాక్మెయిల్ చేసే పని తప్ప రైతాంగం పరిస్థితి ఏందనేది సోయి లేదు. అప్పుసప్పు చేసి పెట్టిన పెట్టుబడి మొత్తం పోతుందని, ఒక్కొక్క రైతు ఎకరానికి 20,000 పైన పెట్టుబడి పెట్టినామని, కౌలు రైతులు 35,000 పైన పెట్టుబడి పెట్టినాం, ఒక్క తడి నీళ్ళు ఇస్తే బతికిపోతామని చెప్తే కూడా వీళ్ళకి సోయి లేదు, పట్టించుకోలేదు. రైతాంగం కళ్ళ ముందే గేట్లు పెట్టి గేట్లు క్లోజ్ చేసి ఒక్కొక్క తుప్పు దగ్గర 10 మంది పోలీసులు పెట్టి రైతులను భయపెట్టిస్తూ 12 రోజులు కింది నిలిచిపోయారు తప్ప ఇక్కడ రైతాంగాన్ని కాపాడే ప్రయత్నం చేయలేదు. ఇంత చేదగాని మంత్రులు, బాధ్యత లేని మంత్రులు, సోయి లేని మంత్రులు ఈ జిల్లాలో ఉండడం అనేది దురదృష్టం. రైతాంగం మీకే విజ్ఞప్తి చేసిండ్రు, మీ శాసనసభ్యులకు. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానానికి బీఆర్ఎస్ నుంచి కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ మరోసారి బరిలో ఉంటారని ప్రచారం జరిగింది. తలసాని కుమారుడితో పాటు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, ఆయన కుమారుడు రామేశ్వర్ గౌడ్ పేర్లు వినిపిస్తున్నాయి. గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేత పద్మారావు కుమారుడు రామేశ్వర్ గౌడ్ పోటీ చేస్తారని భావించినా అంతిమంగా పద్మారావే పోటీ చేసి గెలుపొందారు. మరోవైపు కారు దిగి హస్తం గూటికి చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాడం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ లోక్సభకు పోటీ చేయనున్నట్లు ప్రచారం సాగుతుంది. బీజేపీ నుంచి లోక్సభ అభ్యర్థిగా మరోసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బరిలో ఉండనున్నారు. ఈ క్రమంలోనే ఇరు పార్టీలను ధీటుగా ఎదుర్కొనేందుకు గులాబీ పార్టీ నుంచి పద్మారావును బరిలో దింపాలని గులాబీ బాస్ ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. పోటీకి ససిమెరా అన్న పద్మారావు తన కొడుకు పరమేశ్వరరావు పేరును సిఫార్సు చేసినట్లు తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వానికి భారత ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. వికసిత్ భారత్ పేరుతో బీజేపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న క్యాంపెయిన్ వెంటనే నిలిపివేయాలని ఈసీ ఆదేశాలిచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పౌరుల వాట్సాప్ కు వికసిత్ భారత్ మెసేజ్లు పంపడం తక్షణమే ఆపేయాలని కేంద్ర ఐటీ శాఖకు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఇక నుంచి ఎలాంటి మెసేజ్ డెలివరీ చేయొద్దని ఆదేశించింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు, సందేశాలు పౌరుల ఫోన్లకు వస్తుండటంతో అనేక ఫిర్యాదులు అందినట్లు ఈసీ పేర్కొంది. తమకు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈసీ ఆదేశాలపై స్పందించిన ఐటీ శాఖ ఎన్నికల కోడ్కు ముందుగానే మెసేజ్లు పంపినప్పటికీ వాటిలో కొన్ని నెట్వర్క్ కారణంగా ఆలస్యంగా డెలివరీ అవుతున్నట్లు తెలిపింది. కాగా వచ్చే లోక్సభ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించడంతో మార్చి 17 నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళి ప్రకారం నడుచుకోవాల్సిందే. ఇక ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 విడతల్లో పార్లమెంటు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహేందర్ గౌడ్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్లో మేయర్కు వ్యతిరేకంగా 16 మంది కార్పొరేటర్లు మద్దతు తెలిపారు. దీంతో మేయర్ మహేందర్ గౌడ్ తన పదవిని కోల్పోయారు. రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్ ఆర్డీఓ వెంకటరెడ్డి సమక్షంలో ఓటింగ్ నిర్వహించారు. మేయర్తో పాటు ఆయన వర్గం కార్పొరేటర్లు ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఇప్పటికే మేయర్ మహేందర్ గౌడ్ తన కార్పొరేటర్లు అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ పదవి నిలవలేదు. త్వరలో సమావేశాన్ని నిర్వహించి మేయర్ను ఎన్నుకోనున్నారు. మేయర్గా ఇప్పటికే లతా ప్రేమ్ గౌడ్కు కార్పొరేటర్ అంతా మద్దతు పలికిన విషయం తెలిసిందే. జిల్లా కలెక్టర్ గారికి శ్రీ బుర్రా మహేందర్ గౌడ్ మేయర్ బండ్లగూడ జాగీర్ గారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. అందులో భాగంగా శ్రీత జిల్లా కలెక్టర్ గారు ఫారం 2 ద్వారా వారికి నోటీసులు జారీ చేసి ఉండడం జరిగింది. ఆ నోటీసులో భాగంగా ఈరోజు ఆ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాటి సమావేశానికి 16 మంది సభ్యులు హాజరు కావడం జరిగింది. హాజరైన 16 మంది సభ్యులు కూడా ఏదైతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కోరడం జరిగిందో ఆ 16 మంది కూడా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా వారి చేతులెత్తి ఓటు వేయడం జరిగింది. కాబట్టి మొత్తం 22 మంది సభ్యులు ఉన్న కౌన్సిల్లో నికరంగా 21 మంది ఎక్సెప్షియల్ సభ్యులు ఇక్కడ లేరు. కాబట్టి హాజరైన 16 మంది సభ్యులు కూడా అనగా కోరం కంటే అధికంగా కూడా 16 మంది సభ్యులు ఈ తీర్మానానికి అనుగుణంగా ఓటు వేయడం జరిగింది. ఈ రోజు జరిగిన మినిట్స్ ఏదైతే ఈ సమావేశానికి సంబంధించిన మినిట్స్ ప్రొసీడింగ్స్ అన్ని కూడా శ్రీత జిల్లా కలెక్టర్ గారికి మనము పంపడం జరుగుతుంది. ఆ తర్వాత తదుపరి ఇప్పుడు ప్రస్తుతం మేయర్ ఎవరు పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు మాదిగల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మాదిగలకు సీట్లు కేటాయించడంలో అన్యాయం చేసిందని, కాంగ్రెస్ బీఆర్ఎస్ లో మాదిగలకు భవిష్యత్తు లేదని విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు మాదిగల ఓట్లు వేయవద్దని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయ ప్రాధాన్యత విషయంలో, మాదిగల సంక్షేమం విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మాదిగలకు 30 ఏళ్లుగా అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ నమ్ముకున్న మాదిగ లీడర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, కాంగ్రెస్ బీఆర్ఎస్లో మాదిగలకు భవిష్యత్తు లేదనే విషయం మీరు గమనించండి. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో మాదిగలకు భవిష్యత్తు లేదని మీరు గ్రహించాలి. కాంగ్రెస్ బీఆర్ఎస్లకు మాదిగలు ఉపకులాలు ఓట్లేయడం అనేది ఇక మానుకోవాలి. ఇది ఒక మాదిగ బిడ్డగా నా ఆవేదన, నా సూచన, నా విజ్ఞప్తి అనే విషయం ముందుగా నేను గుర్తు చేస్తున్నా. నేను మళ్ళీ స్పష్టంగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో మాదిగలకు భవిష్యత్తు లేదు. అది రాజకీయ ప్రాతినిధ్యం విషయం చూసినా మాదిగల భవిష్యత్తు లేదు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం చూసినా కూడా ఆ విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్లకు చిత్తశుద్ధి లేదు. మాదిగల సంక్షేమం పట్ల కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్లకు చిత్తశుద్ధి లేదు. ఏ కోణంలో చూసినా కూడా, వర్గీకరణ కోణంలో చూసినా, సంక్షేమం కోణంలో చూసినా, రాజకీయ ప్రాతినిధ్యం కోణం చూసినా కూడా, ఏ కోణంలో చూసినా కూడా మాదిగల భవిష్యత్తుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో చోటు లేదని, ప్రాధాన్యత లేదని రుజువు అవుతుంది. అందువల్ల మాదిగ నాయకులు, ఓట్లేసే మాదిగ ప్రజలు ఇక ఆ 2 పార్టీలకు ఓట్లు వేయడం అనేది ఇక మానుకోవాలని నేను మీ బిడ్డగా, మీ అన్నగా, మీ సోదరుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వికారాబాద్ జిల్లా పరిగి పోలీసుల వింత ధోరణిలో వ్యవహరించారు. ఖాళీ కుర్చీలతో పోలీసులు విలేకరుల సమావేశం నిర్వహించారు.
అక్రమ సంబంధం నేపథ్యంలో హత్య కేసులో నిందితుల రిమాండ్ విషయంలో ఈ దృశ్యం కనిపించింది. ఈ విలేకరుల సమావేశంలో పరిగి సిఐ పరిగి చన్నుగొమ్మోల్ ఎస్ఐలు పాల్గొన్నారు. ఖాళీ కుర్చీలకు నిందితులను చూపారు పరిగి సిఐ శ్రీనివాసరావు. అనంతరం ప్రెస్ నోట్, ఫోటోలు, వీడియోలు విలేకరుల గ్రూప్ లో వేశారు. ఇదేంటని ప్రశ్నించగా అన్ని డిలీట్ చేసి కుర్చీలు కనబడకుండా జాగ్రత్త పడి మళ్లీ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు పోలీసులు. ఈ సంజయ్ అనే వ్యక్తి, చనిపోయిన వ్యక్తి యొక్క భార్య అనితకు ఆమె బావ అయినటువంటి గోపాల్కి అక్రమ సంబంధం ఉండడం వల్ల ఈ మృతుడు వాళ్ళ అక్రమ సంబంధానికి అడ్డం వస్తుందనే ఉద్దేశంతో ఎట్లయినా ఈయనను చంపాలని చెప్పేసి పథకం వేసి వాళ్ళ బావ అయిన గోపాలు మరియు గోపాల్ స్నేహితుడు లాల్ ప్రసాద్ అనే వ్యక్తి ఇద్దరు ప్లస్ ఈ అనిత ముగ్గురు కలిసి పథకం ప్రకారంగా ప్లాన్ వేసి అతని మృతుడిని మన్నెగూడలో కారులో ఎక్కించుకొని గోపాల్ మరియు లాల్ ప్రసాద్ ఇద్దరు కలిసి అతని కారులో ఎక్కించుకొని మన్నెగూడలో వికారాబాద్ తీసుకెళ్ళి అక్కడ మద్యం దాయించి మళ్ళీ అక్కడి నుండి ఎంకపల్లి గ్రామ శివారులో ఇంద్రదేవి స్మార్తులు ఆ ఫామ్ హౌస్లో గేట్ దగ్గర తీసుకొచ్చి అక్కడ కూడా మళ్ళీ రెండోసారి మందు దాచేసి అక్కడ బీర్ సీసా, మన మందు బాటల్ ప్లస్ కట్టెతో తలపై కొట్టి తీవ్ర రక్తగాయాలు చేసి చంపినట్లుగా మా విచారణలో తెలిసింది. మల్కజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్యోతినగర్ పార్క్ లో రజక సంఘాలు ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని అక్కడి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. ఈ విషయంపై రజక సంఘాలు ఆందోళన నిర్వహించారు. గతంలో ఇక్కడ దోబిఘాట్ ఉండేదని, తాము ఇక్కడ తమ కుల వృత్తిని నిర్వహించుకునేవారమని, తర్వాత ఇక్కడ స్థలంలో జిహెచ్ఎంసీ పార్కును నిర్మించిందని రజక సంఘాల నాయకులు వెల్లడించారు. తాము కొన్ని రోజుల క్రితం చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాము, కానీ రాత్రికి రాత్రి కొంతమంది దుండగులు తాము ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని అక్కడి నుండి తొలగించారు. అసలు ఇక్కడ నుండి విగ్రహాన్ని తొలగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. వెంటనే పోలీసులు జిహెచ్ఎంసీ దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని రజక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గతంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు నంది ఎల్ఏ గారి ప్రారంభించబడి మేము అప్పటి నుంచి దోబిఘాట్లో రజక వృత్తిని చేసుకుంటూ బట్టలు ఉతుక్కుంటూ ఇక్కడ జీవనోపాధిని పొందుతూ బతుకును జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో దోబిఘాట్ శిథిలావస్థకు చేరుకున్న సందర్భంలో మళ్ళీ ప్రభుత్వం వారు గతంలో ఉన్నటువంటి కార్పొరేటర్ మళ్ళీ కట్టించి ఇస్తామని చెప్పి మాకు వాగ్దానం చేసి చుట్టూ ప్రహారీ గోడ నిర్మించి దాన్ని మనకు ఇప్పుడు కాకుండా పార్కు స్థలంగా నిర్మించినారు. కాబట్టి ఈ విషయమై గతంలో ఉన్నటువంటి మన మల్కాజిగిరి ఎంపీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విన్నపించినాము. వారు కూడా దీనికి సరైనగా మీది తప్పకుండా మీ దోబిఘాట్ స్థలాన్ని మీది ఇప్పించేది ప్రయత్నం చేస్తా, నా పార్లమెంటు నిధుల నుంచి కూడా 10 లక్షలు ఇస్తామని కూడా రేవంత్ రెడ్డి గారు వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ విషయమై కలెక్టరు, సంబంధిత బీసీ సంక్షేమ శాఖ వారికి, డిప్యూటీ కమిషనర్ గారికి, పోలీస్ శాఖ వారికి అందరికీ విజ్ఞప్తులు చేశాము. సబ్సిడీ గవర్నమెంట్ మేము అన్ని డీసీ గారికి కూడా రజకులకు సంబంధించిన కెలం మాకు ఎవరు మా స్థలంలో మాకు ఎవరు పెట్టుకోవాలని అధికారులు లేరు. అయినా కూడా మేము చెప్పడం జరిగింది. సంబంధిత ఎమ్మెల్యే గారు ఎవరైతే మర్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నారో ఆయన కూడా మా వాళ్ళు దాని దృష్టికి తీసుకోవడం జరిగింది. ఈ ప్లానింగ్ చూడండి మీరు అందరిది 1985లో దోబిఘాట్ కోసం కేటాయించిన స్థలం ఇది. అప్పటి నుంచి దీనికి టెండర్ నోటీస్ అని కూడా నోటీస్ ఇచ్చి ₹1,00,000 ఫండ్తో అప్పుడున్న మున్సిపల్ కమిషనర్ గారు దోబిఘాట్ కు రజకులు ఉత్పత్తికి జీవనోపాధి కోసం రజకులకు కేటాయించిన భూమి. మా భూమిలో మేము ఇక్కడ చూడండి మీరు ఐలమ్మ విగ్రహాన్ని మేము స్థాపించుకుంటే తెలంగాణ సాయుధ పోరాటం అన్న చెప్పినట్టు స్కూళ్ళ కోసమో దానికోసమో వాళ్ళ స్వార్థం కోసమో ఇక్కడ చూస్తున్నారు. మామూలు దగ్గర కూడా కొన్ని ఎవిడెన్సులు ఉన్నాయి. ఆ ఎవిడెన్సులు కూడా పోలీసు వారికి ఇవ్వడం జరుగుతుంది. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపితే ఈ ఉద్యమం అనేది ఇంతటితో ఆగుతుంది. లేని పక్షంలో యావత్ తెలంగాణ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఐలమ్మ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దగ్గర ఒక 1000-1500 విగ్రహాలు మేము తెలంగాణలో స్థాపించుకోవడం జరిగింది. అన్ని కమిటీలు కూడా మేము ఒకసారి పిలిపిస్తే మాత్రం రోడ్ల మీదకి వస్తే ఆగమాగం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ పాల్గొంది. ఇలాంటి వీరవనితకే న్యాయం జరగకపోతే మరి మాలాంటి సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుందని మేము మీడియాపూర్వకంగా మేము కోరుకుంటున్నామన్నా. వెంటనే ఈ ఇసుతోటి దోబిఘాట్ అని చెప్పి ప్రభుత్వ దోబిఘాట్ అని చెప్పి మా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఒక పట్టా ఇస్తే గతంలో ఇలాంటి స్పెషల్ ఇంటెలిజెన్స్ ఎస్పీ ప్రణీత్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన సవాల్ చేశారు. ఈ పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
ప్రణీత్ రావు దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. తొలుత పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదించారు. అనంతరం పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ కింది కోర్టు ఉత్తర్వుల ప్రకారమే కస్టడీలో దర్యాప్తు కొనసాగుతుందన్నారు. పోలీస్ స్టేషన్లో కనీస వసతులు ఉన్నాయని తెలిపారు. ఫిర్యాదుదారు అయిన ఏసీపీ రమేష్ కు దర్యాప్తులో పాత్ర లేదన్నారు. పిటిషనర్ తన న్యాయవాది ఫోన్ ద్వారా తల్లిదండ్రులతోనూ మాట్లాడుతున్నారన్నారు. 7 రోజుల కస్టడీలో 4 రోజులు పూర్తయ్యని, మిగిలింది 3 రోజులేనని, ఉపయోగం లేని ఈ పిటిషన్ను కొట్టివేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ప్రణీత్ రావు పిటిషన్ను కొట్టివేస్తూ గురువారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అమెరికాలో హైదరాబాద్ వాసి కిడ్నాప్ కేసులో ట్విస్ట్ నెలకొంది. గత ఏడాది మేలో ఉన్నత చదువులు చదవడానికి అబ్దుల్ మహమ్మద్ అర్పాద్ అమెరికా వెళ్లాడు. ఈ నెల 8 వరకు కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడిన అబ్దుల్ ఆ తర్వాత నుండి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. 3 రోజుల క్రితం అబ్దుల్ మహమ్మద్ తండ్రికి ఫోన్ చేసిన కిడ్నాపర్లు అబ్దుల్ ను తామే కిడ్నాప్ చేస్తామని, అడిగినంత డబ్బు ఇవ్వకపోతే అబ్దుల్ ను చంపుతామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై అబ్దుల్ మహమ్మద్ తండ్రి సలీం నాచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేలో అమెరికా వెళ్లినప్పటి నుంచి బాగానే ఉన్నాడు అబ్దుల్. 8వ తేదీ వీడియో కాల్ చేసి మాతోటి మాట్లాడాం. ఆ తర్వాత నుండి ఫోన్ స్విచ్ ఆఫ్ అని ఉంది. 2 రోజులు భయపడ్డాము. మా అన్నయ్య కొడుకు అక్కడే ఉన్నాడు. అతనితో చెక్ చేయించడానికి రూమ్ కు పంపించాము. అప్పటికే అతని రూమ్మేట్స్ అబ్దుల్ కనిపించడం లేదంటూ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. అమెరికా పోలీసులు పట్టించుకోవడం లేదు. అబ్దుల్ కిడ్నాప్ అయిన 10 రోజుల తర్వాత మాకు ఒక వాట్సాప్ లో చాటింగ్ వచ్చింది. అందులో $1200 ఇవ్వాలని, అబ్దుల్ ని కిడ్నాప్ చేస్తామని చాటింగ్ లో పెట్టారు. అబ్దుల్ కనిపించకుండా 22 రోజులు అవుతుంది. వాట్సాప్ చాటింగ్ తప్ప మిగతా వివరాలు ఏమీ తెలియదు. అబ్దుల్ ఆచూకీని కనిపెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నాము అని అబ్దుల్ తండ్రి సలీం విజ్ఞప్తి చేశారు. మాట్లాడుతున్న ఓకే అంతా మంచిగా అన్నాడు. ఈ మార్చి 7th 8th కాల్ చేశారు. వీడియో కాల్ అయింది. మంచిగా ఉంది. అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ట్రాకింగ్లో లేదు, ఏం లేదు. మేము 2 రోజులు భయపడి బుగులుపడి మా అన్నలో కొడుకు ఒకటి ఉండే అతనికి కాల్ చేస్తే అతను రూమ్మేట్కి అక్కడ వెళ్ళగానే ఆల్రెడీ అక్కడ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు, రూమ్మేట్ వాళ్ళు. దాని తర్వాత అక్కడ కంప్లైంట్ ఇష్యూ అయింది. వాళ్ళు ఏం పట్టించుకుంటారు లేరు. వాళ్ళు 7th 8th చూపెడుతున్నారు కానీ దాని తర్వాత ఎక్కడ పోయిండు ఏమైంది తెలియదు. మళ్ళీ 10 days తర్వాత ఈ కాల్ వచ్చింది ఒకటి. ఏమని, మీ బాబు మా దగ్గర ఉండు అంటే వాట్సాప్ చాట్లే, వేరేదేం లేదా. వాట్సాప్ ఇంగ్లీష్ నాకు రాదు, మా బాబు చూశాడు. దాంట్లో ఏంది $1200 పంపించండి అన్నాడు. దాని తర్వాత మళ్ళీ పెట్టేశారు. అది జరిగిన వాస్తవమా? ఎంతకంటే మాకేం తెలుస్తలేదు, ఏమైతలేదు. ఇవాళకి 22 రోజులు అయిపోయింది. ఇంతవరకు మాకు అక్కడ నుంచి ఏం ఇన్ఫార్మ్ వస్తలేదు. ప్లీజ్ మీ